ప్రత్యేక హోదా కోసం మీ వంతు ప్రయత్నం చేశారు, ఫైట్ చేశారు, చాలా రకాలుగా చాలా రూపాలుగా చేశారు. అయినప్పటికీ కేంద్రం ఏంటి, ఇదిగో ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం అనేటువంటిది అనౌన్స్ చేశారు సెప్టెంబర్ 8వ తేదీన అనుకుంటా, మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. దాన్ని అధికార తెలుగుదేశం స్వాగతించింది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరు, దీనివల్లనే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. అది తర్వాత మీరు చూశారు, వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. అంటే ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరు అనేటువంటి వాదనని మీరు సమర్థిస్తారా, లేకపోతే వ్యతిరేకిస్తారా? మీరు కూడా టీవీలో చూసింటారు. అరుణ్ జైట్లీ గారు లేట్ నైట్ ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబును చూస్తే ఆయన స్వాగతించినట్లు లేదు, సంతాపం ప్రకటించినట్లు ఉంది. అంటే ఆయన ముఖ కవళికలు కానీ, ఆయన చెప్పిన విధానం కానీ, తర్వాత ఈరోజు చెప్తున్న విధానం కానీ, ఈరోజు కూడా ఏమడుగుతున్నాడు ఆయన, దానికి చట్టబద్ధత కల్పించమని కోరుతున్నాడు. అంటే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, చట్టబద్ధత కోసం మీరందరూ కూడా పోరాడండి అని చెప్పి ఎంపీలకు దిశానిర్దేశం చేశాడంటే అది ఎంత బోగస్ ప్యాకేజీ అర్థమవుతుంది. అంటే చట్టబద్ధత లేని ప్యాకేజీ వారు ప్రకటిస్తే ఈయనకి గత్యంతరం లేక తన రాజకీయ అవసరాల కోసం ఈయన దాన్ని స్వాగతం పలకడానికి వచ్చాడు. కానీ స్వాగతం కూడా పలకలేకపోయాడు ఆయన. ఎంత బాధ. దానికి కారణం ఒకటి, ఆయనకు రాజకీయంగా యాక్చువల్గా ఆయనకు కూడా ఇష్టం లేదు ఈ ప్యాకేజీ తీసుకోవాలని, ప్రత్యేక హోదా తీసుకోవాలని ఉంది. కానీ ఖచ్చితంగా చెప్పగలను, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి వీళ్ళు రాజకీయ రాయబారం నెరిపి తెలుగుదేశానికి బీజేపీకి సంబంధాలు తెగిపోకుండా వాళ్ళు చూశారు. ఒక దశలో చంద్రబాబు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము ఎన్డీఏ నుంచి బయటకు వస్తామన్నాడు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఆయన అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు బయటకు పోతే మనకి ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి చేరొచ్చు ఎన్డీఏలో అని చెప్పి వీళ్ళిద్దరు రాయబారం చేసి ఆయన్ని ఒప్పించారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేక ప్యాకేజీ బాగుందని ఆయన ఎప్పుడూ పైకి అన్నాడు తప్ప ఆయన ఒప్పుకోలే. అది ఆయన ఇంటెన్షను కాదు, గత్యంతరం లేక, పోరాడే శక్తి లేక. అంత డిఫెన్స్ ఎందుకు పడ్డారంటారు ఈయన? ఆయన రాజకీయ కారణాలు ఆయనకి ఇవాళ బీజేపీతో కలిసి ఉండాలి, మోడీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే నిలదొక్కుకోలేమని, తర్వాత ఇంకా కేసులు కొన్ని కారణమే, అన్నీ కూడా ఉన్నాయి. లేకపోతే ఆయన ఎవరైనా చెప్పగలరు. నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రత్యేక హోదా కావాలి అదంతా ఇస్తేనే మేము ఉంటాము, అది లేదంటే మేము విడిపోతామని చెప్పాడు. నువ్వు విడిపోవాలి కదా, మరి ప్యాకేజీ ప్రకటించారు. పోనీ ప్యాకేజీ నువ్వు అంత హృదయపూర్వకంగా బలపరచాలి కదా. నీవు 2.5 సంవత్సరాల తర్వాత కూడా వారు ఇచ్చిన ప్యాకేజీకి కూడా చట్టబద్ధత లేని ప్యాకేజీ ఇస్తే దాన్ని ఎందుకు ఆమోదించావు? నీవు రాజకీయ అవసరాల కోసం నువ్వు ఆమోదించావు. ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, ఆయనకేం తెలియక కాదు, ఇది తెలియక అరకొరగా ఒప్పుకున్నారని చెప్పడానికి కూడా లేదు. ఆయనకు బాగా విషయాలు కూడా తెలుసు. ఆయనకేమంటే గత్యంతరం లేక, పోరాడే శక్తి లేక, ధైర్యంగా మాట్లాడలేక ఇవాళ ఆ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు తప్ప మరొకటి కానే కాదు.